2026 ఆంగ్ల సంవత్సరాది అలాగే శ్రీ పరాభవనామ సంవత్సరానికి సంబంధించి కన్యా రాశి అంటే ఇంగ్లీష్‌లో విర్గో అంటారు. సో, కన్యా రాశి జాతకం ఎలా ఉందో చూడబోతా ఉన్నాము. ఉత్తర పల్గుని, ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదములు, అలాగే హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్తా 1, 2 పాదములు. అలాగే ఈ సంవత్సరం వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరము కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి. శుభాశుభ మిశ్రమ ఫలితాలు అంటే ఒక 50% మంచి, 50% చెడు. ఈ సంవత్సరము ఆగస్టు వరకు కూడా మీకు సమస్యలు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా భార్య మూలకంగా సమస్యలు అనేటువంటివి ఈ సంవత్సరంగా కనిపిస్తా ఉన్నాయి. భార్యాభర్తలు కలిసి ఉంటే సమస్య లేదు కానీ విడిపోయినటువంటి భార్యాభర్తలు లేదా ఎడబాటుకు గురైన భార్యాభర్తలు, గొడవలు జరుగుతున్నటువంటి భార్యాభర్తలలో భార్య చేసే పనుల వల్ల భర్తకు టెన్షన్ అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరం ఏ రంగం వారిని తీసుకున్నా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒక 50% అనుకూలంగా ఉంటుంది, ఒక 50% చెడుగా ఉంటుంది. మంచి చెడుల కలయిక అని చెప్పవచ్చును. కానీ రాజకీయ రంగం వారికి ఈ సంవత్సరం 100కి 100% అనుకూలంగా ఉంది. పదవులు వస్తాయి. అలాగే పార్టీ పదవులు కావచ్చు, ప్రభుత్వ పదవులు కావచ్చు, అలాగే హైకమాండ్ వద్ద మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అలాగే ఎన్నికలలో పోటీ చేస్తే గెలుస్తారు. కానీ డబ్బు మాత్రం ఎక్కువగా ఖర్చవుతుంది రాజకీయ నాయకులకు. సో, ఇది రాజకీయ నాయకులకు సంబంధించి. అలాగే కళాకారులకు సంబంధించి సినిమా రంగమైనా సరే, నాటక రంగమైనా సరే, గాయకులైనా సరే, సో ఎనీ కైండ్ ఆఫ్ ఏ రంగం కళాకారులైనా ఈ సంవత్సరము అనుకూలంగా ఉండబోతా ఉంది. ఆదాయ మార్గాలు, ఆదాయ వనరులు పెరుగుతాయి, అవకాశాలు పెరుగుతాయి. అవార్డులు, రివార్డులు అనేటువంటివి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.